ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు చాలా డిఫరెంట్గా అంటే ఒక కొత్త ఇంపాక్ట్ వదులుతోంది. సో యాజ్ అ యాక్టర్గా మీరు ఈ సినిమాకి ఎలా మిమ్మల్ని మీరు ఎలాంటి ట్యూబ్లో వేసుకున్నారు? అంటే అదేండి ఫస్ట్ 2-3 days కొంచెం ఎప్పుడు పట్టుద్దండి. బట్ ఈసారి ఏంటంటే శ్రీకాంత్ గారు నాకు స్టోరీ చెప్తున్నప్పుడల్లా ప్రతి 2 సార్లు ఆ సీన్ అయిపోయినాక ఈ అబ్బాయి ఈ కుర్రోడు, ఈ అబ్బాయి ఈ కుర్రోడు, ఈ అబ్బాయి ఈ కుర్రోడు. సినిమా తర్వాత అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ వెరీ యంగ్ క్యారెక్టర్ అండి. నేను ఎప్పుడు ప్లే చేయలే. ఇప్పుడు 16 ఏళ్ళ నా కెరీర్ తర్వాత ఇప్పుడు కుర్రోడు అంటున్నాడు ఏంటి, అబ్బాయి అంటున్నాడు ఏంటి అంటే అది చిన్న ఒక ఇది ఉండింది. బట్ ఇట్స్ అ వెరీ ప్యూర్ ఫిల్మ్, ఒక లవ్ స్టోరీ. నేను ఎప్పుడు లవ్ స్టోరీని చేయలేదు. ఇదే ఐ థింక్ ప్రాబ్లీ దిస్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్. అండ్ అంటే జెన్యున్ లవ్ స్టోరీ. ఇట్స్ విత్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అండ్ కథలు ఎప్పుడు అదే ఒక లైఫ్లో సిచ్యువేషన్స్ లాగా ఉంటాయి. అంటే మేము జనరల్గా మేము చూడగానే మాకేమనిపించింది అది ఒక పెద్ద ఫ్యామిలీ సినిమా, ఎక్కువ అలాగే ఉంటుంది అనుకున్నాం. బట్ మీరు చెప్పగానే లవ్ స్టోరీ అంటే ఫ్యామిలీ అందరూ ఉంటారు, లవ్ బిట్వీన్ ఫ్యామిలీ, లవ్ బిట్వీన్ హీరో హీరోయిన్. మా టార్గెట్ ఆడియన్స్ ఆర్ ద యూత్ అండ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ అండి. రేవతి గారు ఎక్కడో ఉన్నారు, మర్చిపోయారు చాలా మంది. ఆవిడ ఎలా మళ్ళీ తీసుకొచ్చారు, అసలు గుర్తులేని ఆర్టిస్టులు అందరూ మళ్ళీ తీసుకొచ్చారు. వెరీ టాలెంటెడ్. చాలా మంది కోసం చూస్తుంటే పీపీ గారు చెప్పారండి రేవతి గారు బాగుంటారంటే, నడుస్తూ తిరుగుతున్న గూగుల్ అయినా. సరే, ఈ సినిమాలో లొకేషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్ గా చాలా జాగ్రత్తగా చేశారు. సో ఒక వ్యూవర్ ఏ వ్యూ తో సినిమా చూడాలనుకున్నారు మీరు? ఒక సెలబ్రేషన్ అండి, ఉత్సవంలా ఉండాలి ఈ కథ ప్రకారం అనుకున్నాం అండి. దాన్ని అక్కడ కానీ తోటతరణి గారు కానీ రత్నాలు గారు కానీ అనుకున్న దానికి అలా ఆ లుక్ తీసుకురావడంలో వాళ్ళిద్దరిది చాలా అంటే ఆయన మైండ్ లో చాలా క్లియర్ గా ఉండేది ఫస్ట్ డే నుంచి. సినిమా అంతా ఒక సెలబ్రేషన్ లాగా ఉండాలి. అది శ్రీకాంత్ గారు ఈ మాట నాకు తెలిసి ఒక 200 సార్లు విని ఉంటాను. సెలబ్రేషన్ సెలబ్రేషన్ Cinema should be a celebration amongst our friends, amongst our family, in our life. Yes. This movie is an event. Yes, ఇందాక It's a celebration for everybody. ఇందులో అందరూ మధురమే. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాలో చేసిన వాళ్ళందరూ కూడా చాలా స్వీట్, చాలా కష్టపడి ఇది మన ఫ్యామిలీ అనుకొని చేసిన సినిమా ఇది. అయితే వీళ్ళందరికీ అమ్మ ఎవరు అని అడగంగానే టక్కుమని పీవీపీ గారు గుర్తొచ్చారు మాకు. ఎందుకంటే అమ్మ అడగంగానే అన్నం పెడుతుంది, ఈ అమ్మ అడగంగానే చెక్కులు ఇస్తుంది. అంటే అదండి ఈ సినిమా శ్రీకాంత్ గారు నాకు ఎప్పుడు ఆయన మాటలు చాలా ఇష్టం. బేసిక్గా ఆయన చెప్పే విధానం కానీ కథలు చెప్పేటప్పుడు ఆయనకి ఒక బేసిక్ క్లారిటీ ఉంటుందండి. ఓకే, మంచోళ్ళు ఉంటారు, చాలా మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కొంచెం చెడ్డోళ్ళే ఉంటారు. మన సినిమాలో మంచోళ్ళు, చాలా మంచోళ్ళు, కొంచెం చెడ్డోళ్ళే ఉంటారు. అంటే అది ఒక ప్యూర్ థాట్ అండి అది. సో ఇప్పుడు నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా ఏమన్నా ఇప్పుడు నా వారన్నా ప్యూర్నెస్ తోనే చేయండి సార్, ప్యూర్నెస్ ప్యూర్ 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 అనే మాట కూడా ఎవ్రీడే. సో అదేంటంటే ఆఫ్టర్ 3-4 days ఇట్ బికమ్స్ అన్ ఆటోమేటిక్ రెస్పాన్స్ ఇన్ యువర్ హెడ్. సో నిజంగా చాలా నేర్చుకున్నాను సినిమా చేసేటప్పుడు. We want to see సితారా యాక్చువల్లీ ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ కి వచ్చిందండి. సో నేను గౌతమ్ కూడా ఫస్ట్ టైం సీతం మార్కెట్ లో ఫంక్షన్ కి వచ్చారు. సో పిల్లలు అలా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది నా ఫీలింగ్ అండి. సో గౌతమ్ ఇప్పుడు సితారా ఫస్ట్ టైం ఫంక్షన్ కి వచ్చింది.